Welcome to Sirimeda YouTube channel. How are you all? I hope you all are good. I am also good. Now I am going to discuss about the parts of speech. What is the today class? Parts of speech. This class is very useful for fresh learners. ఎవరైతే ఫ్రెష్గా నేర్చుకుంటున్నారో టుడే క్లాస్ చాలా ఉపయోగపడుతుందండి. దట్స్ వై లిజన్ బీ కేర్ఫుల్లీ. జస్ట్ ఫాలో మీ. ఓకేనా? Now I explain parts of speech class. What is the today class? Parts of speech. మనకు తెలుగులో భాషా భాగాలు అనే ఎలా అయితే ఉంటాయో నామవాచకము, సర్వనామము, క్రియ విశేషణము, విభక్తి ప్రత్యయము, సముచ్చయము, ఆశ్చర్యార్థకం అని తెలుగులో ఎలా అయితే ఉంటాయో ఇంగ్లీష్లో కూడా అలానే ఉంటాయి. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? ఇన్ ఇంగ్లీష్ ఆల్ ది వర్డ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 8 classes. These 8 classes are called parts of speech. Parts of speech is nothing but it is a combination of English language. ఇంగ్లీష్లో ఉన్న పదాలన్నీ కూడా 8 భాగాలుగా విభజించారండి. ఆ 8 పదాలనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ సమ్మేళనం అనమాట. ఓకేనా? సో వాట్ ఆర్ దోస్? ఏంటివి అవి మరి 8 క్లాసెస్ చూద్దామా? నౌన్ నామవాచకము, ప్రొనౌన్ సర్వనామం, వర్బ్ క్రియ, యాడ్వర్బ్ క్రియా విశేషణము, యాడ్జెక్టివ్ విశేషణము, ప్రిపోజిషన్ విభక్తి ప్రత్యయము, కంజంక్షన్ సముచ్చయము, ఇంటర్జెక్షన్ ఆశ్చర్యార్థకము. అవుట్ ఆఫ్ 8 క్లాసెస్లో మనకి నౌన్, ప్రొనౌన్, వర్బ్ తెలిసే ఇంచక సెంటెన్స్ తయారు చేయడం వస్తుంది. మనకి అందరికీ కూడా వి నో ది వర్డ్స్, వి నో ది మీనింగ్స్, బట్ వీ డోంట్ నో హౌ టు అరేంజ్ దట్ వర్డ్స్, హౌ టు మేక్ ఎ సెంటెన్స్. సెంటెన్స్ ఎలా తయారు చేయడం తెలియదు. అందుకోసం మనము ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. ఎస్ ఆర్ నో? సో జస్ట్ ఫాలో హియర్. How to make a sentence? Subject plus verb plus object. Okay na? Subject means doer of the action, object means receiver of the action, verb means action. Okay na? So పని చేసేవాడిని సబ్జెక్ట్ అంటాము, పనిని ఆస్వాదించేవాడిని ఆబ్జెక్ట్ అంటాము, వర్బ్ అంటే యాక్షన్ పని. ఓకేనా? మరి ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఐ లెర్న్ నేను నేర్చుకుంటాను, నేను ఏదైనా నేర్చుకుంటాను. ఐ లెర్న్ ఇంగ్లీష్, ఐ లెర్న్ హిందీ, ఐ లెర్న్ తమిళ్, ఐ లెర్న్ సాంస్క్రిట్, లైక్ దట్. సో ఐ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఏంది? దెర్ ఈస్ నో మీనింగ్ నా. వితౌట్ టేకింగ్ వర్బ్, వితౌట్ నోయింగ్ వర్బ్, వితౌట్ ఇంప్లిమెంటింగ్ వర్బ్ వీ కాంట్ మేక్ ఎ సెంటెన్స్. వర్బ్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. సో ఐ హెల్ప్ యూ, నేను మీకు సహాయం చేస్తాను. ఐ ఈజ్ ద సబ్జెక్ట్, యూ ఈజ్ ద ఆబ్జెక్ట్, హెల్ప్ ఈజ్ ద వర్బ్. మరి ఐ హెల్ప్ నేను సహాయం చేస్తాను, నేను ఎవరికైనా చేస్తాను. ఐ హెల్ప్ దెమ్ నేను వాళ్ళకి సహాయం చేస్తాను. ఐ హెల్ప్ హర్ నేను ఆమెకు సహాయం చేస్తాను. మరి ఐ యూ నేను మీరు ఏంది? ఇట్ ఈస్ మీనింగ్లెస్ నా. దెర్ ఈస్ నో వర్బ్. సో వితౌట్ టేకింగ్ వర్బ్ వీ కాంట్ మేక్ ఎ సెంటెన్స్. ఆర్ యు గెటింగ్? నౌ ఐ ఎక్స్ప్లెయిన్ నౌన్. నౌన్ అంటే ఏంటండి? నామవాచకము, పేర్లను తెలియజేస్తుంది. ఓకేనా? నౌన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ నేమింగ్ వర్డ్. నేమ్ ఆఫ్ ది పర్సన్, ప్లేస్ అండ్ థింగ్ ఎక్సెట్రా. ఒక వ్యక్తి యొక్క కానీ, ఒక స్థలం యొక్క కానీ, ఒక వస్తువు యొక్క కానీ పేర్లను తెలియజేస్తారని నౌన్ అంటారు. ఓకేనా? మరి హౌ మెనీ కైండ్స్ ఆఫ్ నౌన్స్? సో మెనీ కైండ్స్ ఆఫ్ నౌన్స్. వాట్ ఆర్ దోస్? ఏంటివి అంటే ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్ అండ్ కంటిన్యూషన్, కౌంటబుల్ నౌన్స్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్. మరి మనకి అన్నెసరీ థింగ్స్ అని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఏవైతే అవసరమో ఇంగ్లీష్ మాట్లాడడానికి అవే నేర్చుకుందాము. అన్నెసరీ థింగ్స్ అని నేర్చుకుంటూ ఉంటే నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ పోతుంది. ఓకేనా? సో హియర్ 2 kinds ఆఫ్ నౌన్స్. వాట్ ఆర్ దోస్? కౌంటబుల్ నౌన్స్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్. మరి కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటండి? లెక్కించేటి వాటిని కౌంటబుల్ నౌన్స్ అంటాము. విచ్ వీ క్యాన్ కౌంట్ నెంబర్స్ ఆర్ కాల్డ్ కౌంటబుల్ నౌన్స్. ఎగ్జాంపుల్ స్టూడెంట్స్, బుక్స్, పెన్స్, బ్యాగ్స్, 1 2 3 అని కౌంట్ చేసేవన్నీ కూడా కౌంటబుల్ నౌన్స్. మరి వాట్ ఆర్ ది అన్కౌంటబుల్ నౌన్స్ అంటే విచ్ వీ కాంట్ కౌంట్ నెంబర్స్ ఆర్ కాల్డ్ అన్కౌంటబుల్ నౌన్స్. మనం ఏదైతే లెక్కించలేమో 1 2 3 4 అని ఏదైతే లెక్కించలేమో అవన్నీ కూడా అన్కౌంటబుల్ నౌన్స్. Examples of uncountable nouns. What are those? Stars, sugar, air, water, fire, oil, like that. So లెక్కించలేని వాటిని కూడా అన్కౌంటబుల్ నౌన్స్. ఎయిర్ కౌంట్ చేసామా? కౌంట్ చేయలేము. షుగర్ కౌంట్ చేసామా? కౌంట్ చేయలేము. స్టార్స్ కౌంట్ చేయలేము. ఓకేనా? నెక్స్ట్ ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే ఏంటండి? సర్వనామము, పేర్లకు బదులుగా వాడే వాటిని ప్రొనౌన్స్ అంటాము.
pronoun is nothing but which it is a word instead of a noun. Okay na? So how many kinds of pronouns? 2 kinds of pronouns. What are those? Subjective or personal pronouns and objective pronouns. Nouns 2 kinds, pronouns also 2 kinds. Subject means doer of the action, పని చేసేవాడిని సబ్జెక్ట్ అంటాము. ఆబ్జెక్ట్ మీన్స్ రిసీవర్ ఆఫ్ ది యాక్షన్, పనిని ఆస్వాదించేవాడిని ఆబ్జెక్ట్ అంటాము. ఓకేనా? సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏంటివి? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. యాక్చువల్లీ ఇవన్నీ కూడా ప్రొనౌన్స్. బిగినింగ్ ఆఫ్ ది సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లేస్లో వస్తాయి కాబట్టి సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాము. సో ఐ అంటే నేను, వి మేము మనము, యు నీవు మీరు, దే వారు, హీ అతడు, షీ ఆమె, ఇట్ ఇది లేదా అది. అండ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మీ, అస్, యు, దెమ్, హిమ్, హర్, ఇట్. ఇవన్నీ కూడా ఎండింగ్ ఆఫ్ ది సెంటెన్స్ ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తే కాబట్టి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటాము. మీ అంటే నాకు నన్ను, అజ్ మాకు మనకు మమ్మల్ని, యు నీకు మీకు మిమ్మల్ని, దెమ్ వారికి వారిని వాళ్ళని, హిమ్ అతడికి అతనిని, హర్ ఆమెకి ఆమెని, ఇట్ దీనికి దానికి దానిని. ఓకేనా? ఇప్పుడు మరి సెంటెన్స్ ఎలా మేక్ చేస్తాము? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఇప్పుడు వర్బ్ హెల్ప్ తీసుకోండి. ఐ హెల్ప్ యూ నేను మీకు సహాయం చేస్తాను. ఐ హెల్ప్ దెమ్ నేను వాళ్ళకి సహాయం చేస్తాను. ఐ హెల్ప్ హిమ్ నేను అతడికి సహాయం చేస్తాను. ఐ హెల్ప్ హర్ నేను ఆమెకు సహాయం చేస్తాను. అంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది బిగినింగ్లో వస్తుంది, ఆబ్జెక్ట్ అనేది ఎండింగ్లో వస్తుంది, వర్బ్ అనేది మిడిల్లో వస్తుంది. యాక్షన్ అనమాట వర్బ్ అంటే. సో ఈ ప్రొనౌన్స్ అనేవి ఎప్పుడు కూడా బిగినింగ్ ఆఫ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది కాబట్టి సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటున్నాము. ఈ ప్రొనౌన్స్ ఎప్పుడు కూడా ఎండింగ్ ఆఫ్ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది కాబట్టి ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాము. ఆర్ యు గెటింగ్? ఓకేనా? సో ఐ అంటే ఏంది? నేను. స్పీకర్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ పర్సన్, లిజనర్ ఈజ్ కాల్డ్ సెకండ్ పర్సన్. ఓకేనా? సింగులర్ అంటే ఒకరు, ప్లూరల్ అంటే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే ప్లూరలు. ఓకేనా? స్పీకరు ఒక్కరే ఉన్నారు, ఇప్పుడు లిజనరు ఒక్కరే ఉన్నారు. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఈజ్ కాల్డ్ ఐ, సెకండ్ పర్సన్ సింగులర్ ఈజ్ కాల్డ్ ఏంటి? యూ. మరి స్పీకర్స్ ఇప్పుడు డాష్ మీద ఒక 4 మెంబర్స్ ఉన్నారు, ప్లూరల్ కదా. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఇస్ కాల్డ్ వి మేము మనము. మరి లిజనర్స్ కూడా చాలామంది ఉన్నారు, ఇప్పుడు సెమినార్ జరుగుతుంది. ఓకేనా? మరి సెకండ్ పర్సన్ ప్లూరల్ ఇస్ కాల్డ్ యూ నీవు లేదా మీరు. అంటే ఇక్కడ సెకండ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు నీవు అంటాము, ప్లూరల్ అయినప్పుడు మీరు అంటాము. అండ్ ఇంగ్లీష్లో మర్యాదపూర్వకంగా ఒకరిని కూడా మీరు అంటారు. స్పీకరు లిజనర్ బోత్ ఆఫ్ టాకింగ్ అబౌట్ థర్డ్ పర్సన్, మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. ఏంది వాళ్ళు అలా అరుస్తున్నారు? వై ఆర్ దే షౌటింగ్? దే అంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ వారు. హీ షీ ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్. ఎలా అంటే ఎందుకు అతడు అలా బండి నడుపుతున్నాడు? వై ఈజ్ హీ డ్రైవింగ్ వెరీ ఫాస్ట్లీ లైక్ దట్. ఓకేనా? అంటే హీ అంటే అతడు, షీ ఆమె, ఆమె. వై షీ స్కోల్డింగ్ దెమ్ ఎందుకు ఆమె వాళ్ళని తిడుతుంది? షీ అంటే ఆమె. ఇట్ అంటే ఇది లేదా అది, ప్రాణంతో ఉంది లేదా ప్రాణంతో లేనివన్నీ కూడా ఇట్ ప్లేస్లో చెప్తాము. ఏదర్ లివింగ్ థింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్ ఇట్ అంటే. ఓకేనా? సో ఇట్ అంటే డాగ్. ఎందుకు ఆ కుక్క అలా అరుస్తున్నది? వై ఈజ్ ఇట్ బార్కింగ్ లైక్ దట్? ఓకేనా? హీ షీ ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్, దే థర్డ్ పర్సన్ ప్లూరల్, యూ సెకండ్ పర్సన్ సింగులర్ కమ్ ప్లూరల్, అండ్ వి ఫస్ట్ పర్సన్ ప్లూరల్, ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్. ఆర్ యు గెటింగ్? అర్థమవుతుందా? సింగులర్ అంటే ఒకరు, ప్లూరల్ అంటే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ. మాట్లాడేవారు ఫస్ట్ పర్సన్, వినేవాళ్ళు సెకండ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఈజ్ కాల్డ్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఈజ్ కాల్డ్ వి, సెకండ్ పర్సన్ సింగులర్ కమ్ ప్లూరల్ యూ, థర్డ్ పర్సన్ ప్లూరల్ దే, థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్. ఓకేనా? Now explain this singular plural chart. ఓకేనా? ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, సెకండ్ పర్సన్ సింగులర్ యూ, సెకండ్ పర్సన్ ప్లూరల్ ఆల్సో యూ, థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్, థర్డ్ పర్సన్ ప్లూరల్ ఆల్సో దే. ఓకేనా? నెక్స్ట్ వర్బ్. వర్బ్ అంటే ఏందో చూద్దాం. వర్బ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ యాక్షన్ వర్డ్. ఓకేనా?
మరి హౌ మెనీ కైండ్స్ ఆఫ్ వర్బ్స్? 2 kinds of verbs. ఓకేనా? వాట్ ఆర్ దోస్? సింపుల్ ఆర్ మెయిన్ వర్బ్ అండ్ హెల్పింగ్ వర్బ్. ఓకేనా? మరి సింపుల్ వర్బ్ అంటే ఏందో చూద్దాం. సింపుల్ వర్బ్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ది యాక్షన్ వర్డ్స్. ఓకేనా? ఎగ్జాంపుల్ కమింగ్, గోయింగ్, ఈటింగ్, టేకింగ్, లైక్ దట్. ఓకేనా? పనులను తెలియజేసేవే సింపుల్ వర్బ్స్. అండ్ నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ అంటే ఏందో చూద్దాం. హెల్పింగ్ వర్బ్స్ గివ్ ది కంప్లీట్ స్టేటస్ అబౌట్ ఎనీ యాక్షన్. ఒక పని యొక్క స్టేటస్ని తెలియజేస్తుంది హెల్పింగ్ వర్బ్ అనేది. చూడండి, నౌన్ 2 kinds, కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్. ప్రొనౌన్ 2 kinds, సబ్జెక్టివ్ వర్బ్, పర్సనల్ ప్రొనౌన్స్ అండ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. అండ్ వర్బ్ 2 kinds, సింపుల్ ఆర్ మెయిన్ వర్బ్ అండ్ హెల్పింగ్ వర్బ్. ఓకేనా? ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీ సింపుల్ వర్బ్ హ్యాస్ 5 forms నా. ప్రతి వర్బ్ కూడా 5 రూపాలు ఉంటాయండి. ఓకేనా? అవేంటి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఫామ్ ఈజ్ కాల్డ్ బేస్ ఫామ్ V1. సెకండ్ ఫామ్ ఈజ్ కాల్డ్ బేస్ ఫామ్ విత్ SRS ఫర్ హీ షీట్ V2. ఇంగ్ ఫామ్ V3. పాస్ట్ టెన్స్ ఫామ్ V4. పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ V5. ఓకేనా? సో ఫస్ట్ ఫామ్ ఈజ్ కాల్డ్ ప్లే, ఆడుట. సెకండ్ ఫామ్ ఏదర్ SRS యాడ్ అవ్వాలి. ఓకేనా? ప్లేస్. ఇక్కడ ఇంగ్ ఫామ్ యాడ్ అవుతుంది, ప్లేయింగ్. ఇక్కడ ED యాడ్ అయింది, ప్లేడ్. ఫిఫ్త్ ఫామ్ కూడా ED యాడ్ అయింది, ప్లేడ్. ఓకేనా? అండ్ ఫస్ట్ ఫామ్ ఆస్క్, అడుగుట. సెకండ్ ఫామ్ S యాడ్ అయింది, ఆస్క్. థర్డ్ ఫామ్ ఇంగ్ ఫామ్ యాడ్ అయింది, ఆస్కింగ్. ఫోర్త్ ఫామ్ ఆస్క్డ్, ED యాడ్ అయింది. ఫిఫ్త్ ఫామ్ కూడా ఆస్క్డ్. అండ్ ఇక్కడ మనకి రెగ్యులర్ వర్బ్ ఫామ్స్ అంటాం. ఎప్పుడైతే మనకి V4, V5లో ఏదర్ DR, ED యాడ్ అయిన వాటిని రెగ్యులర్ వర్బ్ ఫామ్స్ అంటారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ గో, వెళ్ళుట. సెకండ్ ఫామ్ గోస్. థర్డ్ ఫామ్ గోయింగ్. ఫోర్త్ ఫామ్ వెంట్. ఫిఫ్త్ ఫామ్ గాన్. అండ్ ఫస్ట్ ఫామ్ కమ్, వచ్చుట. సెకండ్ ఫామ్ కమ్స్. థర్డ్ ఫామ్ కమ్మింగ్. ఫోర్త్ ఫామ్ కేమ్. ఫిఫ్త్ ఫామ్ కమ్. ఇక్కడ చూసారా, V4, V5లో డిఫరెంట్గా వచ్చాయి. సో ఎప్పుడైతే V4, V5లో ఏదర్ DR, ED రాకుండా డిఫరెంట్గా వచ్చిన వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్ ఫామ్స్ అంటాము. ఓకేనా? అండ్ నెక్స్ట్ లైట్ అంటే వెలిగించుట. లైట్స్, లైటింగ్, లిట్ లేదా లైటెడ్, లిట్ లేదా లైటెడ్. అండ్ లెర్న్, నేర్చుకొనుట. లెర్న్స్, లెర్నింగ్. లెంట్, లెర్నడ్. లెంట్, లెర్నడ్. ఇక్కడ V4, V5లో 2 ఫామ్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ 2 ఫామ్స్ వచ్చిన వాటిని 2 form వర్బ్ ఫామ్స్ అంటారు. అండ్ కట్, కోయిట. కట్స్, కట్టింగ్, కట్, కట్. పుట్, పెట్టుట. పుట్స్, పుట్టింగ్, పుట్. ఎప్పుడైతే V1, V4, V5 సేమ్ ఉంటాయో అవన్నీ కూడా అన్చేంజబుల్ వర్బ్ ఫామ్స్ అనాలి. ఓకేనా? మనకి ఎంటైర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక సెంటెన్స్ మేక్ చేసేటప్పుడు ఏదర్ V1R, V2R, V3R, V4R, V5 వస్తుంది. ఓకేనా? హౌ టు మేక్ ఏ సెంటెన్స్? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. దిస్ ఇస్ ద బిగినింగ్ ఫార్మేషన్ సెంటెన్స్ అనమాట. లేదా నెక్స్ట్ క్లాసెస్లో మనకి ఎలా వస్తుందంటే సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్, ఆబ్జెక్ట్ వస్తుంది. మనకి సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చే ప్రొనౌన్స్ అని సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అని చెప్పాను కండి. ఏదర్ IR, VR, UR, they are, he are, she are, it. ఎనీ వన్ ప్రొనౌన్ ఆర్ నేమ్ వస్తుంది. ఓకేనా? మహేష్, లక్ష్మి అని ఏదర్ ప్రొనౌన్స్ ఆర్ నేమ్స్ వస్తాయి అనమాట సబ్జెక్ట్ ప్లేస్లో. అండ్ హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఇట్ డిపెండ్స్ ఆన్ ది టెన్స్ని బట్టి సూటబుల్ హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. అండ్ వర్క్ ఫామ్స్ అవుట్ ఆఫ్ 5 ఫామ్స్లో ఎనీ వన్ వర్క్ ఫామ్ వస్తుంది. ఆబ్జెక్ట్ అనేది సెంటెన్స్ సూటబుల్గా వస్తుంది. కీవర్డ్స్ కూడా మనకి ఆ సెంటెన్స్ సూటబుల్గా తీసుకోవాలి. ఓకేనా? ఆర్ యు గెటింగ్? సో దిస్ ఈజ్ ద టుడే క్లాస్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ వెరీ వెల్ టుడే క్లాస్. మీ అందరికీ ఈరోజు క్లాస్ అర్థమైంది అనుకుంటాను. ఎవరైనా ఫస్ట్ టైం మన క్లాస్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ నుంచి క్లాసెస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకేనా? మీకు క్లాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ఎంకరేజ్మెంట్ నాకు ఎంతో ఎఫెక్టివ్గా, ఇన్నోవేటివ్గా అండ్ ఎనర్జెటిక్గా, కాన్ఫిడెంట్గా టీచింగ్ చేయడానికి సపోర్టింగ్గా ఉంటుంది. ఓకేనా? దిస్ క్లాస్ నోట్స్ ఐ విల్ ప్రొవైడ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. మీట్ ఇన్ ద next class. Bye. See you.